అనగనగా సీతారాముల వనవాసకాలం. ఒకరోజు సీతమ్మ చెరువులో స్నానం చేసి పర్ణశాల వైపు నడుస్తోంది. హఠాత్తుగా ఒక ముళ్ళు కాలికి గుచ్చుకుంది. సుకుమారమైన కళ్ళు జివ్వున నీళ్లు పెట్టుకున్నాయి. స్వామీ! దూరంగా ఉన్న రాముడు పరుగున వచ్చారు. సీత మొహం చూశారు, ఎర్రగా కందిపోయింది. కాలు చూశాడు, ముళ్ళు గుచ్చుకొని ఉంది. మెల్లగా తీశారు. సీత కళ్ళు తుడుచుకుంటూ అడిగింది, వచ్చేసిందా స్వామీ? రాముడు చేతిలో ముళ్ళు చూశారు. అడవిలో తిప్పుతున్నానే అనే బాధ లోపల ఉంది. ఆ బాధ కోపమైంది. ఆ కోపం చూపయింది. ముళ్ళు భగ్గున మండి బూడిదైపోయింది. సీత చూసింది, ప్రభూ, మండటం అగ్నిలక్షణం, గుచ్చటం ముల్లు లక్షణం. అది తన స్వభావం చేసింది. ఇంత పెద్ద శిక్ష! రాముడాగారు. తాటాకుమంటలా చప్పున చల్లారాడు. బూడిదవైపు దయగా చూశారు. కాల్చిన చూపే ఇప్పుడు కరుణించింది. ఆ బూడిద మరుజన్మలో వెదురై పుట్టింది. కృష్ణుడి చేతిలో పిల్లనగరోవి అయింది. శిక్ష ఇచ్చిన చెయ్యే వరమిచ్చింది. కోపం వచ్చినా కరుణ వదలకూడదు. శిక్షించే శక్తి ఉన్నా క్షమించే మనసు ఉండాలి. అదే రాముడు నేర్పిన పాఠం. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. Download ShareChat.